హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా తయారయ్యే వెజ్ బిర్యానీ తయారీ విధానం చూపిస్తాను రండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, మసాలా, మిల్ మేకరు, అరకిలో బియ్యం, బిర్యానీ సామాన్లు. ఇంత ఆయిల్ వేసుకోండి. ప్యాన్ పెట్టండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందు చూసుకున్నాం కదా బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నాం. లవంగాలు, యాలకులు, చెక్కలు, బిర్యానీ సామాన్లు. కొంచెం అవి దోరగా వేయించుకోవాలండి. బిర్యానీ సామాన్లు దోరగా వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అరకిలో బియ్యంకి 4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి చిన్నగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా దోరగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాం. ఇవి కూడా బాగా మగ్గితే బాగుంటాయండి ఆయిల్లో. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాండి. వీటితో పాటు వేపడం వల్ల ఫ్లేవర్ అనేది దిగుతుందండి, బాగుంటుంది టేస్టీగా. మనకి ఆయిల్లో బిర్యానీ ఆకు అనేది ఎంత వేగితే అంత బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవి కొంచెం దోరగా వేగినాయండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసుకుందాం. మిల్ మేకరు, మసాలా ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా కూడా వేసేస్తున్నాను. ఈ మిల్ మేకర్కి అనేది ఉల్లిపాయలకి మసాలా బాగా పడుతుందండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఇలాగ మీరు కూడా. చూడండి, మిల్ మేకర్కి మసాలా అనేది బాగా పట్టింది. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మసాలా పట్టడం వల్ల. ఇప్పుడైతే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదండి, అది కూడా వేసుకుంటున్నాం. అవి కూడా కొంచెం మగ్గాలి. ఇవన్నీ మగ్గడం వల్ల ఏంటంటే అండి, బిర్యానీలో ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుంది, బాగుంటుంది చాలా టేస్టీగా. కొత్తిమీర, పుదీనా మసాలా బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యంకి 2 కప్పులు నీళ్ళు వేసుకుందాం. దీనికి తగినంత ఉప్పు అండి. 1 స్పూన్ కారం వేసుకుంటే బాగుంటుందండి. 1 స్పూన్ కారం వేసుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం అరకిలో బియ్యమని 1 కప్పు అరకిలో బియ్యం అండి. మనం ఎలా కలుపుకుని చిన్న మంటలో పెట్టుకుని మనం 1/2 గంట ఉంచేస్తే బిర్యానీ రెడీ అవుతుందండి. రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అండి. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వెంటనే. నోరు ఊరించే వెజ్ బిర్యానీ. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకా రెడీ. మీరు ప్లేట్లో పెట్టుకుని తినేయడమే.